హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్. వర్షాలైతే పడుతున్నాయి కదా, మొత్తం మా ఇంటి ముందరైతే గ్రీనరీగా ఈ విధంగా అయితే మారింది. ఇవి చూడండి, చిన్న చిన్నగా ఉన్నాయి కదా. ఇది వచ్చేసి మామిడి చెట్టు. మేము ఒక 3 ఇయర్స్ ముందర మనం చట్నీలు పెట్టడానికి మామిడికాయలు అయితే తెచ్చుకుంటాం కదా, వాటిని చెక్కు తొక్కు పెట్టిన తర్వాత పీసులు అనేటివి మిగిలిపోతుంటాయి కదా, వాటిని తవ్వి మట్టిలో అయితే పెట్టాము. ఒక 3 ఇయర్స్ ముందు ఆ విధంగా వచ్చాయి. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ చెట్టు, మామిడి చెట్టు. 2 పీసులు అనేటివి పెట్టాను. అవైతే ఇంత పెద్దగా అయ్యాయి 1 ఇయర్ లోపల. ఈ ఇయర్ కూడా చూద్దాం, పెట్టి చూద్దామని చెప్పేసి చట్నీలు పెట్టిన తర్వాత మిగిలిన పీసులన్నింటినీ ఒక 10 వరకు మంచిగా లొంతలాగా తవ్వేసి అందులో అయితే పీసులు అయితే మా బాబు అయితే పెట్టేశాడు. చూడండి, వర్షం పడగానే లేతగా రెడ్డిష్గా మనకి ఎంత చక్కగా బయటకు వచ్చాయి. మామిడి చెట్టు మొలకలు అనేటివి రెడ్డిష్గా చక్కగా బయటకు వచ్చాయి. మీరు కూడా వర్షం పడుతుంది కాబట్టి అవైలబుల్గా ఉండే వాటిని ఇంటి ముందర అయితే పెట్టుకోవచ్చు. మెంతెం కూర కానీ, చిక్కుడు, కాకర ఇలాంటివి కూడా పెడతాను నేను. మీరు కూడా వీలుంటే పెట్టుకోండి. వర్షాకాలం కాబట్టి తొందరగా ఎదిగిపోతాయి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.